తప్పుగా మీరు నమోదు చేసి ఉంటే వాళ్ళది లిస్టులో రాకపోతే కూడా మళ్ళీ చాలా స్పష్టంగా చెప్పాం. 200 యూనిట్ లోపల మీకు బిల్లు వస్తూ ఉంటే ఆ లిస్టులో 0 బిల్లు రాకపోయినా మీరెవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా ఇచ్చాం. వెళ్ళండి, మీ దగ్గర ఉన్న మండల్ డెవలప్మెంట్ ఆఫీస్లో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని నియమించి రోజువారీ ఎవరు వచ్చినా అప్లికేషన్ తీసుకొని దాన్ని 200 లోపల ఉంటే ఆ లిస్టులో ఎంట్రీ చేయమని చెప్పాం. మీరు నేరుగా మండల్ డెవలప్మెంట్ ఆఫీస్కి వెళ్ళండి, మీకు సంబంధించిన సమాచారాన్ని వారికి ఇవ్వండి, వెంటనే మీ పేరు అందులో అప్లోడ్ అవుతుంది, మీకు కూడా 0 బిల్లు వస్తుందని కూడా మీ అందరికీ సవినయంగానే మనవి చేస్తూ ఉన్నాను. 200 యూనిట్ లోపల ఉండి తెల్ల రేషన్ కార్డు ఉండి మీకు 0 బిల్లు రాకపోయినా మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏ అధికారి వచ్చి కూడా మిమ్మల్ని బిల్లు కట్టమని అడిగే పరిస్థితి కూడా లేకుండా మేము చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాకుండానే వీటన్నిటిని మొదలుపెట్టి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు చేశాం. అంటే చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్పుదాం. బస్సులో మహిళలందరికీ ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం, వెంటనే అమలు చేశాం. కొన్ని కోట్ల సార్లు ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఫ్రీగా బస్సులో తిరుగుతూ ఉన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం, మొదలు పెట్టాం, ఇస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, మొదలు పెట్టాం, ఇవ్వబోతా ఉన్నాం. కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తామని చెప్పాం, ఇస్తా ఉన్నాం. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వాడుకునేటట్టుగా చేస్తామని చెప్పాం, చేస్తా ఉన్నాం. రేపు పొద్దున ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఈరోజు మీరు ఇచ్చిన ప్రతి సమస్యని రాసుకొని వెళ్తా ఉన్నాం, వాటన్నిటిని కూడా అమలు చేస్తాం. మీరందరూ కూడా పెద్ద మనసుతో నిన్న శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే శ్రీహరి గారిని గెలిపించి ఆస్వాదించి పంపించి ఈరోజు సమస్యల పరిష్కారం చేపించుకుంటున్నారో, రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీ చందర్ రెడ్డి గారిని చేయి గుర్తుపైన భారీ మెజార్టీతో మీరు గెలిపించి పంపించండి. మీకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే బాధ్యత మేమంతా తీసుకుంటామని చెప్పి మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే జడ్పీ చైర్మన్ వనిజ ఆంజనేయులు గారు రైతు బంధు సంబంధించి కొన్ని అంశాలు నా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు మన శ్రీహరి గారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మిత్రులారా, రైతులందరికీ మేము ఏ రైతు భరోసా కార్యక్రమం చెప్పామో తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీ అందరికి ఇవ్వదలుచుకున్నాను. మేము చాలా స్పష్టంగా ముందుగా మొదటి 1 ఎకరం నుంచి మొదలు పెట్టాం. కొండలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి, రోడ్లకి, లేకపోతే వ్యవసాయం చేసేటువంటి భూములకి, భూస్వాములకి కాదు ఇవ్వాల్సింది, భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా 1 ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం. 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం. కొద్ది రోజులు ఉన్న 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ముందుగా చెందాల్సింది ఈ చిన్న సన్న మధ్యతరగతి సంబంధించిన రైతాంగ సోదరులకి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, శ్రీహరి గారు సమయం ఎక్కువగా లేదు, ఇంకా చాలా అంశాలు చెప్పాల్సిన ఉన్నప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా 5 ప్రోగ్రాంలు చేయాలి మేము. శ్రీహరి గారు చిన్న 2-3 అంశాలు నన్ను అడిగారు. సబ్ స్టేషన్ సంబంధించి 33/11 kV మక్తల్లో కావాలని అడిగారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, రాష్ట్ర మంత్రికి సంబంధించిన మంత్రిగా వెంటనే వాటిని శాంక్షన్ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. అట్లాగే ఉట్నూరు మండలం పులిమామిడి దగ్గర 33 kV స్టేషన్ సబ్ స్టేషన్ కూడా కావాలని అడిగారు, దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్తా ఉన్నాను. అట్లాగే ఇంకొక డిగ్రీ కాలేజ్ సంబంధించి మిత్రుడు మన మధుసూదన్ రెడ్డి గారు వారి శాసనసభ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి ఫైల్ కూడా ఆ నియోజకవర్గంలో లేదు, కావాలని అడిగారు. దాన్ని కూడా
తొందరలోనే క్లియర్ చేసి వారికి కూడా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా శుభ కార్యక్రమాన్ని అలాగే వారి నియోజకవర్గంతో పాటు ఇప్పుడే మేమందరం కలిసి చూసాం సంగమండ రిజర్వాయర్ని ప్రత్యక్షంగా చూసాం. రిజర్వాయర్ మధ్యలో మంచి గడ్డ ఉన్నది ఐలాండ్ లాగా. ఆ ఐలాండ్ని సంగమండ ఒక మంచి ఎకో టూరిజం ప్రాజెక్ట్గా కూడా మార్చాలి. ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి రాకపోగలు టూరిజం పేరు మీద తీసుకొని వస్తే ఇక్కడ ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద